మాకొచ్చే చాలామంది పేరెంట్స్ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మా అమ్మాయి 6థ్ క్లాస్‌లో ఉంది. లేదా మా అబ్బాయి 9థ్ క్లాస్‌లో ఉన్నారు. వాళ్ళు ఐఏఎస్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచే ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే నాకు చాలా సార్లు ఒక్కోసారి ఆనందంగా అనిపిస్తది. ఇంకోసారి బాధ కూడా అనిపిస్తది ఇక్కడ. ఎందుకంటే 6థ్ క్లాస్ నుంచే ఐఏఎస్ అవ్వాలి అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఈ రిగరస్ ప్రిపరేషన్ అన్నది మీరు 6థ్ క్లాస్‌లోనో, 9థ్ క్లాస్‌లోనో స్టార్ట్ చేయటం వల్ల ఏం మాత్రం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇందాక నేను ఒక మంచి మాట చెప్పాను. ఏంటంటే అప్లికేషన్ మైండ్ సెట్ అన్నది ఉండాలి. అప్లికేషన్ మైండ్ సెట్ అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు దాన్ని అప్లై చేసి ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే మైండ్ సెట్. ఎలాంటి ప్రాబ్లము? అది మన సమాజంలో జరుగుతున్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలగటం అన్నది చాలా ఇంపార్టెంట్. అది 6థ్ క్లాస్‌లోనే అలవాటు అవ్వటం అనేది చాలా కష్టం పిల్లలు. ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్ అంటే ఆ ఆలోచించే విధానంలో ఆ పరిపక్వత అన్నది రాదు ఆ టైంకి. అది రావటానికి చాలా టైం పడుతుంది. అది రావాలి అంటే కనీసము ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ స్టేజ్‌లో వాళ్ళకి వస్తుందన్నమాట. అంటే మీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మీరు 6థ్‌లోనో, 7థ్‌లోనో, 9థ్‌లోనో స్టార్ట్ చేయటమా? లేదా ఇంటర్‌లో స్టార్ట్ చేయటమా? అన్నది ఆలోచించేదానికన్నా ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే జనరల్‌గా మన సమాజంలో ఎలా ఉంటుందంటే పిల్లలు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు తల్లిదండ్రుల క్లచెస్‌లోనే ఉంటారు. అంటే వాళ్ళు చేసిన ప్రతి చిన్న విషయం, ఆలోచించే ప్రతి చిన్న విషయం కూడా తల్లిదండ్రుల కనుసైగల్లోనే ఆలోచిస్తారు తప్ప దాని బయట ఆలోచించరు. అంటే వాళ్ళు ఆలోచించే విధానం చాలా బౌండెడ్ ఉంటుంది. అంటే నారో డౌన్ ఉంటుందన్నమాట. కానీ సివిల్ సర్వీసెస్కి చాలా బ్రాడ్ మైండ్ థాట్ ప్రాసెస్ కావాలి. ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. అది వాళ్ళకి డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో వాళ్ళు కాలేజ్‌కి వెళ్ళటం మొదలెట్టినప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడే విధానం కానీ అంటే పియర్ గ్రూప్ అంటాం. తర్వాత వాళ్ళ టీచర్స్‌తో మాట్లాడే విధానం కానీ, ఆ సబ్జెక్ట్స్‌ని చూసే విధానం కానీ, ఈ ప్రపంచాన్ని చూసే విధానం కానీ అవన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడే వాళ్ళ ఓపెన్ మైండెడ్నెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళ మైండ్‌ని ఓపెన్ చేస్తారు. అది మీరు 6థ్ క్లాస్‌లో ఓపెన్ చేయటం కుదరదు. 9థ్ క్లాస్‌లో ఓపెన్ చేయటం కుదరదు. ఇంటర్‌లో ఓపెన్ చేయటం కుదరదు. అది డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోనే స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు మనము సివిల్ సర్వీసెస్ సంబంధించి వాళ్ళకి ఒక ఆలోచన ఇచ్చినా, ఆ ప్రిపరేషన్‌కి సంబంధించి ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేసినా కానీ అది పర్ఫెక్ట్‌గా ఉంటుంది.